అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు బోరే రవీందర్, మాది బోత్ నియోజకవర్గం. ఈ బోత్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. కానీ వాటి పనితనం మాత్రం శూన్యం. ఎక్కడ చూసినా పిల్లర్స్తోని ఆగిపోయి ఉన్నాయి, కొందరి స్లాబ్ వేసి ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళ ఉన్న ఇల్లుని కూలగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వాటిని సరిగ్గా చేయడం లేదు. మళ్ళా చేసిన కాంట్రాక్టర్లకు సరిగా డబ్బులు ఇవ్వక వాళ్ళు కూడా నత్తనడకన పనిని ఇడిసబెట్టి వారి పని వారు చేసుకుంటారు. మరి వీళ్ళ ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఈ ప్రభుత్వం అన్న దీనికి చొరవ తీసుకొని వాటిని కంప్లీట్ చేస్తాయా, మరి చేయయా? వారి బతుకులు మాత్రం మరీ ఆగమాగం అవుతున్నది. వాళ్ళ కుటుంబాల పరిస్థితులు, ఒక్కొక్కరు 2 ఎకరాలు 3 ఎకరాల చేన్లు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని ఇల్లు కంప్లీట్ చేసిండ్రు. కానీ అయినా కానీ వాటి బిల్స్ మాత్రం రావడం లేదు. మరి ఈ ప్రభుత్వం అయినా కానీ చొరవ తీసుకొని వారికి బిల్స్ శాంక్షన్ చేసి వారిని ఆదుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. లక్ష్మీనరసయ్య. అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకుని 5 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇట్లా ఇప్పుడు స్లాబ్ పోసి 4 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అవుతాయి. అంతకుముందు బేస్మెంట్ 2 సంవత్సరాలు, స్లాబ్ పోసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు. మరి అది కాంట్రాక్ట్ బిల్లు లేక శాంక్షన్ కాకుండా మరి ఎందుకు పాత ప్రభుత్వంలో అయితే కంప్లీట్ కాలేదు. మరి ఈ ప్రభుత్వంలో తొందరగా చొరవ తీసుకొని కాంట్రాక్టర్ బిల్లు తొందరగా లేపించి మాకు కూడా తొందర అయితే చాలా బాగుంటుంది. నా పేరు శ్రీనివాసు, ఊరగంటి శ్రీనివాసు. మొత్తం మమ్మల్ని వికలాంగుని మా తమ్ముడు చచ్చిపోయింది. మొత్తం మమ్మల్ని నిరాకులు చేశారు. 65,000 తీసుకున్నారు కండక్టర్ గారి. ప్రభుత్వం వచ్చి మొత్తం ఇట్లా చేసి పారేసారు. కడతామని ఇట్లా చేసేసి జంగ చేసేసారు. ఉన్న మంచి ఇల్లు 5 ఏళ్ళ నుంచి ఏం లేకుండా అటే వేరు అటే కూలగొట్టిపించారు. అంత లేపుకున్నారు, పైసలు లేపుకున్నారు. ₹1 రాలేదు. గిట్ట చేసేసి పారేసారు. కండక్టర్ అటే వేయండి. ప్రభుత్వం తెలంగాణ వచ్చింది, మొత్తం అయిపోయింది. తమ్ముడు చుట్టూ కరెంట్ షాక్ పోతే చచ్చిపోయింది. నేను వికలాంగుని మొత్తం నా పరిస్థితి జంగ చూడు, జంగలంతా అయిపోయింది. ఇళ్ళకి వెళ్ళి అంతా ఇట్లా ఘోరం చేసి పారేసారు. మొత్తం మంది ఇట్లా చేసి పారేసారు. ఎవరి దగ్గరికి అయినా కానీ వస్తుంది అంటే ఎగరాలి మొత్తం ఏడు కాకుండా చేసి పారేసారు. కథ నాకు సుత గింట ఇక పింఛన్ మీద కూర్చొని బతుకున్నాం. ఇంత ఇళ్ళని కూర్చొని రేకులలో కూర్చొని బతుకున్నాం. కథ మా మావకు శాత కాదు పాపం, ముసలోళ్ళు ఇట్లా అయిపోయింది. వాళ్ళకి శాత కాకుండా అయిపోయింది. పింఛన్ మీద బతుకున్నాం పాపం. ఇక మేము అందరం ఇట్లనే వెళ్ళదెత్తున్నాం. ఇంకా పాములు, తేళ్ళు మొత్తం జంగలు అయిపోయింది. ఎక్కడ కూడా చేసినారు. ఇల్లు కిరాయి 5-6 ఏళ్ళు ఇల్లు కిరాయి కట్టుకుంటా ఇల్లు కిరాయి కట్టుకొని బతుకున్నాం. ఇట్లనే ఉంటారు, బతుకున్నాం. నా పేరు నరోత్తం రెడ్డి, నేను సొన్నాల నివాసిని. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్లు 22 ఇళ్ళు శాంక్షన్ చేసి అవి పునాది లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఇళ్ళు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. బిల్లులు లేపుకున్నారు. గుత్తేదారు కూడా డబ్బులుగా తక్కువ పడితే డబ్బులు కూడా ఇచ్చారు. 50,000-60,000 ఒక్కొక్క బెనిఫిషియరీ డబ్బులు ఇచ్చేది. గరీబ్ వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పక్క పొన్న షెడ్లు వేసుకొని అవి పారీలు కప్పుకొని బతుకుతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళని చిన్నగా పెద్ద మోసం చేసిపోయింది ప్రభుత్వం. 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఈ కనీసం ఎవరు అడిగిన నాతులు లేడు. వాళ్ళ పరిస్థితి చాలా దీన వ్యవస్థగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వం అన్నా కనీసం ఈ బీదల పట్టించుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నా పేరు సునీల్, మాది బోత్ మండల్, గ్రామం కౌటాబ్రి. ఇది మాది ఒక 5 సంవత్సరాల క్రింద అప్లికేషన్ పెట్టినాం డబుల్ బెడ్రూమ్ల కోసం. మాది గరీబ్ పరిస్థితి, అందుకోసమే డబుల్ బెడ్రూమ్ల కోసం 5 సంవత్సరాల కింద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.